అందరికీ నమస్కారం. మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి అనగా ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఓం శ్రీ వల్లి సేనా సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ హనుమతే నమః. మాసానాం మార్గశీర్షోహం అన్నారు గీతాచార్యులు. ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏకాదశి దేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష శుక్ల ఏకాదశి నాడు. ఈ మార్గశీర్ష మాసములోనే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. ఈరోజు మార్గశీర్ష శుక్ల షష్ఠి. లోక సంరక్షణార్థం ఎప్పుడూ పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రకటముగా అవతారము దాల్చిన రోజు ఈరోజు. సుబ్రహ్మణ్య జననము షష్ఠి ప్రాశస్త్యము గురించి తెలుసుకుందాం. అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో 1000 సంవత్సరాలు శృంగార లీలా కలోత్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతూ ఉన్నారు. అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నింటికీ ఆదర్శవంతమై ఉన్నది. సురస్థిర సాధ్య విద్యాధరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు. వాడు బ్రహ్మగారి నుండి ఒక వరం పొందాడు. అది ఏమిటంటే పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు. శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురు చూస్తున్నారు. అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుండి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు. అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: బ్రహ్మది దేవతలారా, మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు. అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది. పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి, దేవాది దేవా, ప్రభు మహా ఆర్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధల నుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్థిస్తారు. భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు. దేవతల ఆర్తనాదాలను విన్నవాడే బయటికి వచ్చారు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండి విడివడింది, కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై దేవతలందరినీ శపిస్తుంది. నాకు సంతానము కలగకుండా అడ్డుకున్నారు గనుక ఇక మీదట దేవతలెవరికీ సంతానము కలగదు అని. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం 33 కోట్ల మంది అంతే. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు, కానీ శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక? అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది. అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లు పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగనని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు. దేవదుందుబిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితులయ్యారు.
శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచ దారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామివారిని మురుగన్, కంద, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పళని, ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు. సరే, ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహాత్మ్యా ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాము, కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు నాకు వరం అక్కర్లేదు, ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్విచ్చేది, ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండున్నాయా, వరమైతే సుఖము, శాపమైతే దుఃఖము అని రెండూ లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి, ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాన నిమగ్నుడవుతాడు. అప్పుడు అతని తపస్సుకి మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి, శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు, శివుడు వరం అడిగితే అవునన్నాను, కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండి నేను ఉద్భవిస్తాను, కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు పుత్రాదిచ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశంలో సుబ్బారాయుడుగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడు, మన్మధుని వలె అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి. అలాగే స్వామి వారికి గల అనేక నామములలో గురుగుహ అనే నామం కూడా ఉంది. గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.